వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు. వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ పంచమి తిథి. అమ్మవారిని ఈ రోజున పూజించడం వలన ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు, అమ్మవారి యొక్క కటాక్షం మన మీద ఉంటుందండి. చాలా చాలా మంచి జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన కన్నదీపాన్ని కూడా ఈ పంచమి తిథి వేళ అమ్మవారి ముందు వెలిగించాలి. ఈ కన్నదీపాన్ని ఎలా వెలిగించాలి? కన్నదీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటూ పూజ గురించి పూర్తి వివరంగా తెలియజేస్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా పూజా వీడియోనైతే లైక్ చేయండి. మరెంతో మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వారు కూడా పూజలు ఎటువంటి సందేహం లేకుండా పూజనైతే చేసుకోవచ్చు. ఇక ముందు రోజు అమ్మవారిని పూజించినటువంటి పువ్వులు, అలాగే తమలపాకులు, ఇంకా పూజా వస్తువులన్నీ కూడా తీసేశాను. అలాగే అక్షంతలు అవన్నీ ఉంటే అమ్మవారి పీట కిందకి తోసేశానండి. ఇక ఇతర సామాగ్రి అంతా కూడా ఈరోజు శుభ్రం చేసుకున్నాను. ప్రతిరోజు శుభ్రం చేసినటువంటి పని అయినప్పటికీ కూడా ఇక పంచమి తిథి వేళ అమ్మవారిని పూజించే సమయాన అభిషేకిద్దామని అభిషేక పాత్రను కూడా శుభ్రం చేస్తున్నాను. అమ్మవారికి ప్రతిరోజు కూడా పానక నివేదన చేస్తూ ఉంటాం. పానక పాత్రలు ఇవన్నీ కూడా శుద్ధి చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ రోజు పంచమి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. నవరాత్రుల సమయంలో తిథులు అనేవి తగులు మిగులు ఉంటూనే ఉంటాయండి. మరి ఇలా తగులు మిగులు ఉండడం వలన పంచమి తిథి వేళ అమ్మవారి ముందు కన్న దీపాన్ని ఏ రోజు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలని చాలా మందికి సందేహం కూడా ఉంది. అలాగే అలాగే అమ్మవారి ముందు కన్నదీపం అనేది పంచమి తిథి వేళ వెలిగించాలని ఆశ కూడా ఉంటుంది కదా. ఆ ప్రకారంగా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున పరిగణించి మనం పంచమి తిథికి లెక్క వేసుకుని దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది. జూలై 19వ తారీఖు ఆదివారం వేళ శ్వేత వారాహి దేవి అమ్మవారి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి పసుపు కొమ్ముల మాలనైతే ధరింప చేయండి. పసుపు శుభానికి సంకేతం. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల ధరింప చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అయితే మరి ఈ పసుపు కొమ్ములు ఎన్ని కొమ్ములు చేర్చి అమ్మవారికి మాలగా తయారు చేయవచ్చు అని సందేహం కూడా రావచ్చు. 9, 11, 21 అమ్మవారి ఫోటో సైజుని బట్టి అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అల్లి అలంకరించవచ్చు. వారాహి అమ్మవారికి నేను ఈ రోజున సంవత్సరం మొత్తంలో వచ్చే పంచమి తిథి వేళ, ప్రతి నెలలో కూడా 2 పంచములు వచ్చినప్పటికీ కూడా ప్రతి నెలలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథి వేళ అమ్మవారికి అయితే పూజలు చేస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా అమ్మవారికి నేను 12 దీపాలైతే ఈ రోజు వెలిగిస్తున్నానండి. సంవత్సరం మొత్తం పూజ చేసినట్టు ఫలితం కోసం ఈ విధంగా 12 మట్టి ప్రమిదల్లో అయితే దీపాన్ని వెలిగిస్తున్నాను. అమ్మవారు భూదేవతగాను కొలుస్తాము. అమ్మవారికి భూమిలో పడినటువంటి కూరగాయలతో అమ్మవారికి అలంకరించవచ్చు. అలాగే భూమిలో పడినటువంటి కంద దుంపతో అమ్మవారి ముందు దీపం అయితే వెలిగించవచ్చు. ఆ విధంగా భూమి నుండి వచ్చినటువంటి మట్టితో మట్టి ప్రమిదలు చేసినటువంటి ఆ మట్టి ప్రమిదల్లో అమ్మవారి ముందు ప్రతి రోజు కూడా దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. పంచమి తిథి వేళ ఒక్కరోజు మాత్రమే పూజాపీఠను ఏర్పాటు చేసి పూజించిన వారు కూడా ఉదయం వేళ లేచి తలంట స్నానం అది చేసి సూర్యోదయానికి ముందుగానే అమ్మవారికి పూజాపీఠను ఏర్పాటు చేసి అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని నమస్కరించుకుని అమ్మవారి ఆహ్వానం చేసి నమస్కరించుకుని అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి పువ్వులతో అలంకరణ, అక్షంతలతో అష్టోత్తరము, దీపం చూపించి ధూపం వేసి బెల్లం ముక్క, పండ్లు, చెరుకు ముక్కలు, పాలు ఇవి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతులు అయితే ఇవ్వాలండి. ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేయాలి. మీరు పసుపు వినాయకుడిని పూజ చేసినా లేదా పసుపు వినాయకుడైనా సరే మీరు పూజలు పెట్టుకోవచ్చు. వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మవారికి ఈ రోజున అభిషేకం అయితే చేయాలి. అభిషేకానికి కూడా పంచామృతాలతో కానీ మంగళకరమైన జలంతో కానీ అమ్మవారిని అభిషేకించవచ్చు. మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారికి విగ్రహం దగ్గర అభిషేకం చేయవచ్చు. మా దగ్గర విగ్రహం లేదు అనుకున్న వారు వెండి కాయిన్ లేదా రాగి కాయిన్ లేదా 1 రూపీ కాయిన్ సరే పూజలు పెట్టవచ్చు. లేదా నిమ్మ పండునైనా సరే పూజలు పెట్టుకుని అమ్మవారిగా భావిస్తూ ఆవాహనం చేసి అభిషేకం అయితే చేయవచ్చండి. అలాగే వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. అమ్మవారికి షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ అయితే చేయాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించి దీపం చూపించి ధూపం వేసి నైవేద్యం సమర్పించి మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. ఈ విధంగా షోడశోపచారాలతో అమ్మవారిని అయితే పూజించాలండి. షోడశోపచారాలతో పూజించిన తర్వాత అమ్మవారికి అభిషేకం అయితే చేయాలి. ఈ అభిషేకం కూడా పంచామృతాలతోనూ మంగళకరమైన జలంతో చేయవచ్చు. పంచామృతాలు విడివిడిగాను చేయవచ్చు. లేదా ఒక పాత్రలో పంచామృతాలన్నీ కలిపి అమ్మవారికి అభిషేకం అయితే చేయవచ్చు. ఉదయం 3:30 సమయం నుంచి 5:30 సమయం మధ్యన ఈ పూజనైతే చేయవచ్చండి. తర్వాత సమయంలో అమ్మవారిని పూజించకూడదా అని అంటే అమ్మవారు రాత్రి దేవత అని చెప్తున్నాం. అలాగే అమ్మవారికి రాత్రి వేళల్లో పూజిస్తే చాలా ఇష్టం అని చెప్తున్నాం. అంటే చీకటి సమయంలో పూజిస్తే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఏ సమయంలో పూజ చేయండి. అయితే తర్వాత చేయకూడదంటే చేయవచ్చండి. అభిషేకానంతరం అమ్మవారికి అయితే మంగళహారతులు అయితే ఇవ్వాలి. చూడండి, అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత మంగళహారతులు ఇస్తుంటే అమ్మవారు ఎంత దీక్షగా మనందరినీ చూస్తున్నట్లుగా లేరు. అమ్మవారికి అభిషేకం చేసిన అభిషేక జలాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూజానంతరం తీర్థంగా తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవారైనా సరే తీర్థంగా తీసుకోవచ్చు.
తర్వాత అమ్మవారిని నీటితో శుభ్రం చేసి చక్కగా పొడిబొట్టుతో తుడిచి గంధం కుంగబొట్టుతో అలంకరించి ఇక నేను ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఆకుల ఫ్లవర్ బౌల్ అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. అమ్మవారిని అయితే బుట్టబొమ్మలాగా అందంగా అలంకరించుకున్నానండి. ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ లో ఉన్నటువంటి కందనైతే తెచ్చుకోవాలి. లేదంటే కొంచెం పెద్ద కంద దుంపలు కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకొని ఒక చిన్న ముక్క తీసుకొని అందులో అయితే మన దీపం పెట్టవచ్చు. అమ్మవారి ముందు ఈ రోజు తప్పనిసరిగా కందనైతే వెలిగించాలి. అసలు ఈ కందని అమ్మవారి ముందు ఎందుకు దీపంగా వెలిగించాలి? మరి చాలా కూరగాయలు కూడా భూమిలో పండుతాయి కదా అని మీకు సందేహం రావచ్చు. కందని ఎందుకు అమ్మవారి ముందు దీపం వెలిగిస్తాము అని అంటే, ఈ కందని మరలా మనం భూమిలో పాతినప్పుడు దీని చుట్టూ కూడా అనేక రకాల పిలకలు వచ్చి పిలకల నిండా కూడా కందలు అనేవి ఏర్పడి దుంపలుగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ విధంగా ఈ కంద అనేది అమ్మవారి ముందు దీపం వెలిగించడం ద్వారా సంతాన సమస్యలు తొలగుతాయి. అంటే పిల్లలు పుట్టి అబార్షన్లు అవుతున్నా లేదా పిల్లల కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇంట్లో వంశాభివృద్ధి కోసం ఇలా కంద దుంపలు అయితే దీపాన్ని వెలిగించవచ్చండి. సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసులు, భూ వివాదాలు, శత్రు భయం, బ్లాక్ మ్యాజిక్, భార్య భర్తలు విడిపోయే పరిస్థితిలో ఉన్న అప్పులు తీరాలన్నా, మానసిక ప్రశాంతత కోసం మీ తప్పు లేకపోయినా ఎదుటి వారి నుండి మాటలు పడుతున్నా, అలాగే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమని అమ్మని వేడుకోవడం ద్వారా ఆ బాధల నుండి విముక్తి చేస్తుంది. ఇంకా ఈ కందని నీటిలో నానబెట్టి తర్వాత మట్టినంతా కూడా కొద్దిగా కడిగిన తర్వాత శుభ్రపరిచి చుట్టూ కూడా చెక్కు తీసి మధ్యలో దీపం వెలిగించడానికి అనువుగా ఈ విధంగా కొంచెం గుంటగా చేసుకోవాలి. చుట్టూ కూడా గంధం కుంకుమ బొట్లు వరిపిండితో కూడా అలంకరించుకోవాలి. మరి ఏ నూనెతో ఈ దీపాన్ని వెలిగించాలి అంటే ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం అండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించవచ్చు. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. అయితే ఈ దీపానికి ఆసనంగా ఒక ప్లేట్ తీసుకొని తమలపాకులు పెట్టి చుట్టూ బియ్యం వేసి తర్వాత దానిపైన నేను కాసులు అయితే పెడుతున్నానండి. రూ. 1 కాయిన్స్ అవి. అంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు తల్లి అని చెప్పి నమస్కరించుకుంటూ ఆసనంగా వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ముందుగా నేను సిద్ధం చేసుకున్నటువంటి ఈ కంద దుంపనైతే ఇందులో పెడుతున్నాను. అయితే ఈ రోజున పంచమి తిథి కాబట్టి పంచి ఒత్తులతో దీపం వెలిగించిన లేదా పంచహారతి ఇచ్చినా చాలా మంచిదండి. కాబట్టి పంచి ఒత్తులతో దీపం అయితే వెలిగిస్తున్నాను. ఒకవేళ కంద దొరకపోయినా మరి ఏ విధంగా దీపం వెలిగించవచ్చు అంటే అమ్మవారికి భూమిలో వచ్చినట్టు మట్టి తీసి ఆ మట్టిని ప్రమిదిగా చేసినటువంటి మట్టి ప్రమిదలు అయితే ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిద కొత్తది తీసుకోండి. అందులో 5 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు ఒత్తుగా చేస్తూ 5 ఒత్తులు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించవచ్చు. ఇలాని వెలిగించవచ్చు. లేదా 5 ఒత్తులు ఒత్తుగా చేసి కూడా అమ్మవారి ముందు వెలిగించవచ్చు. లేదా 5 మట్టి ప్రమిదల్లో అమ్మవారి ముందు 5 దీపాలైతే వెలిగించవచ్చు. నేను ఇక్కడ 12 దీపాలు పెట్టాను కదా, అందరూ ఇలానే 12 దీపాలు పెట్టి వెలిగించాలని నియమం అయితే లేదండి. నా మనసుకు తృప్తిగా సంవత్సరం మొత్తం వచ్చేటటువంటి పంచమి తిథులలో అమ్మవారిని పూజించినటువంటి ఫలితం కోసం, అలాగే ఈ వారాహి నవరాత్రులలో అతి శక్తివంతమైన అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి వేళ నేను ఈ విధంగా 12 దీపాలైతే వెలిగించాను. మరి ఈ రోజున అమ్మవారి ముందు ఏ స్తోత్రాలు చదవాలి అనే విషయం కూడా తెలియజేస్తున్నాను. అమ్మవారి ముందు ప్రతిరోజు ఏ స్తోత్రాలు చదువుతున్నామో ఆ విధంగానే చదవండి. వారాహిదేవి స్తోత్రము, వారాహిదేవి మూలమంత్రము, వారాహిదేవి ద్వాదశ నామాలు, అలాగే అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా చదవచ్చు. వీటితో పాటుగా మణిదీప వర్ణన, మహాలక్ష్మి అష్టకము, లలిత సహస్రనామ స్తోత్రము, కనకదార స్తోత్రము ఇవి ఏమైనా వచ్చినా కూడా ఇవి కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా ఉదయం వేళైనా సరే సాయంత్రం వేళైనా సరే అమ్మవారి ముందు పూజ చేయవచ్చు. మంగళకరమైన వస్తువులతో అమ్మవారి ముందు అష్టోత్తరం చదవండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు క్లాత్ పూజలో ఉపయోగించవచ్చు. ఎరుపు రంగు పూలతో అమ్మవారికి మాలగా చేసి వేయవచ్చు. లేదా ఎరుపు రంగు పువ్వైనా సరే అమ్మవారికి అలంకరించవచ్చు. అలాగే ఎరుపు రంగు అక్షంతలతో అష్టోత్తరము, లేదంటే ఎర్రటి కుంకుమ అందరి దగ్గర కూడా ఎరుపు రంగు కుంకుమ ఉంటుంది. కాబట్టి ఆ ఎర్రటి కుంకుమతో కుంకుమ పూజ అయితే చెయ్యండి. వారాహిదేవి మూల మంత్రంతో గాని, వారాహిదేవి స్తోత్రము కవచంతో గాని, లేదా ద్వాదశ నామాలు చదువుతున్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారి ముందు కుంకుమ పూజ చెయ్యండి. ఆషాఢ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారి ముందు కందదీపాన్ని వెలిగించి పూజనైతే చేయవచ్చు. ఈ కందదీపం అనేది వారాహి నవరాత్రుల్లో పంచమి తిథి వేళ కాకుండా 16 శుక్రవారాలు అమ్మవారి ముందు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. లేదా ప్రతి నెలలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి వేళ అమ్మవారి ముందు ప్రతి పంచమి తిథి వేళ కూడా ఈ కందదీపం అనేది వెలిగించవచ్చు. ఇంకా మా చెట్టుకు పూసినటువంటి గన్నేరు పువ్వులు, విరజాజులు అమ్మవారి ముందు చక్కగా అలంకరిస్తూ ఆ పూలతో అమ్మవారి ముందు అష్టోత్తరం చదివితే ఆ ప్రదేశం అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉందండి. అలాగే మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉన్న ఆయిల్ ఉన్నా సరే అమ్మవారికి కొంచెం పటానికి కానీ విగ్రహానికి కానీ తాకించండి. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాగే దీపపు కుందుల్లో కూడా కొద్దిగా జవ్వాది ఆయిల్ ఉంటే వేయండి. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది దీపం వెలిగేంత సేపు కూడా. నవరాత్రులలో మీరు ముఖ్యమైన రోజు ఈ వారాహి తిథి వేళైనా సరే అమ్మవారికి మీ శక్తి కొలది జాయిటి ముక్క, పండు, తాంబూలం నివేదన చేయండి దక్షిణతో సహా. ఇంకా ఈ రోజున అమ్మవారి ముందు రవ్వ కేసరి అయితే నివేదన చేస్తున్నాను. ఇంకా భూమిలో పండినవి బీట్రూట్లు కానీ,
లేదంటే వేరుశెనక్కాయలు గాని, లేదంటే క్యారెట్ గాని ఇవి ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చండి. దానిమ్మ గింజలైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఈ విధంగా అమ్మవారి ముందు బెల్లంతో చేసిన పానకం నివేదన చేసి, కొబ్బరికాయ కూడా అమ్మవారికి సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి పంచహారతి లేదంటే గోరింటాకు హారతి అమ్మవారికి ఇస్తే చాలా మంచిదండి. ఆషాఢ మాసంలో మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లగా భావిస్తూ అమ్మవారికైతే పూజలవి చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ రోజున అమ్మవారికి గోరింటాకు హారతి అయితే ఇవ్వవచ్చు. అలాగే ఈ గోరింటాకు అనేది అమ్మవారికి అష్టోత్తరం చదివినప్పుడు కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి గోరింటాకు హారతి కూడా ఇవ్వవచ్చు. గోరింటాకు, కమల హారతి అని అనవచ్చు. తప్పనిసరిగా ప్రతిరోజు పూజలో కూడా క్షమాపణ మంత్రం అయితే చెప్పుకోవాలి. ఈ క్షమాపణ మంత్రం ఎలా చెప్పుకోవాలనే విషయం కూడా తెలియజేస్తాను. పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. జగన్మాత, నాకు మంత్రాలు రావు, పూజించటం సరిగ్గా రాదు, కానీ నా భక్తి మాత్రం నిజం. నా పూజలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని పరిపూర్ణం చెయ్యి తల్లి అని చెప్పి నమస్కరించుకోవాలి. అలాగే పూజలో పెట్టినటువంటి కంద దీపం గగనమైన తర్వాత మీరు తీసి శుభ్రం చేసి కూరగా వండుకోవచ్చు. పెద్ద కంద దుంపలో గనక మీరు దీపం వెలిగించినట్లయితే కొద్దిగా కందం తీసి ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వవచ్చు. ఈ రోజు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఉపవాసం అయితే ఆదివారం ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం సమయాన అమ్మవారిని పూజించి ఇంటి ఆరు బయటకు వెళ్లి ఆకాశంలో కనిపించే నక్షత్రం చూసి ఇంట్లోకి వచ్చి ప్రసాదం నోట్లోకి వేసుకుని ఆ తర్వాత ఉపవాస విరమణం చేయాలి. అలాగే ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి అలాగే మసాలా పదార్థాలు లాంటివి ఏం తినకూడదు. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోండి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరితో దుర్భాషలు ఆడకూడదు. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకూడదు. గోళ్ళను కత్తిరించకూడదు. జుట్టును కత్తిరించకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ అమ్మవారి పూజ మీద లగ్నం చేస్తూ పూజనైతే చేసుకోండి. అమ్మవారి పూజలో పెట్టిన గాజులను అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకుని నమస్కరించుకుని మీరు కొన్ని గాజులు వేసుకుని మరి కొన్ని గాజులు ఎవరైనా ముత్తైదులకు ఇవ్వండి. అమ్మవారి పూజలో పెట్టిన తాంబూలాన్ని మీరే తీసుకోవాలి. ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.